ఏప్రిల్ 23, 2025 బషీర్బాగు ప్రెస్ క్లబ్లో శాంతి చర్చల కమిటీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగినది. మధ్య భారత్లో కగార్ అనే యుద్ధాన్ని ప్రారంభించి ఆ యుద్ధ శకలను అన్ని రాష్ట్రాలకు పంపి సామాన్య మానవులను కాల్చి చంపుతుంది. అందుకోసమే శాంతి కమిటీ చర్చల ప్రతిపాదనను ముందు తీసుకొస్తుంది అని మాట్లాడుతున్నారు. మనం చూడటం జరిగింది. పెద్ద ఎత్తున మనుషులు చనిపోవటము, మావోయిస్టులే కాకుండా ఆదివాసులు చనిపోవటం, వాళ్ళ జీవితాలు చిన్నభిన్నం కావటము, వాళ్ళు రెఫ్యూజీస్ లాగా శరణార్థుల్లాగా వేరే ప్రాంతాలకు తరలిపోవటము, ఉన్నటువంటి వాళ్ళు జైళ్ళకి వెళ్ళటము, ఇంకా ధైర్యం చేసి పోలీసుల కళ్ళ ముందు తిరిగేటువంటి వాళ్ళు అనేక వేధింపులను ఎదుర్కోవటం, ప్రాణాలు కూడా కోల్పోవలసి రావటం అనేటువంటిది అక్కడ ఆదివాసీ జాతి ప్రజల యొక్క జీవన విధానం ఉంది. మావోయిస్టులను కూడా కావాలని వాళ్ళు కనిపిస్తే చాలు చంపేస్తాం అనేటువంటి పద్ధతులు చంపేయడానికి ప్రభుత్వం పూనుకొని చేస్తున్నటువంటి విధానాలు, వాటి ఫలితంగా మనం కొంతకాలంగా విన్నటువంటి వార్తలు అవి మనల్ని అందరినీ కలిసివేసిన నేపథ్యంలో ఒక శాంతి చర్చల జరగాలి, శాంతియుత వాతావరణం ఏర్పడాలి మధ్య భారతదేశంలో, మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వము కూర్చొని మాట్లాడుకోవాలనేటువంటి ఒక మెసేజ్ క్రమంగా గత నెల నుంచి వెళ్ళి బహిరంగంగా బయటికి వచ్చింది. అంతకు ముందు నుండి కూడా దీనికి సంబంధించిన హోంవర్క్ జరిగిన విషయం చాలామందికి తెలిసిందే. దానికి ప్రతిస్పందనగా మావోయిస్టులు బహుశా 3 సార్లు వాళ్ళు అధికారికంగా రెస్పాండ్ అయ్యిండ్రు. ఒక వీడియో ఇంటర్వ్యూ తోటి బహుశా 4వ సారి కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యిండ్రు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అడపదడపగా మాట్లాడుతున్నాడు కానీ నిర్దిష్టంగానైతే తను ఏమీ మాట్లాడలేదు. ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కొత్త పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. ఇది ఇట్లా జరుగుతుండగా ఎన్కౌంటర్లు యథావిధిగా జరుగుతున్నాయి. 30-40 మంది కాకపోయినా 5, 6, 8 మంది, 3, 2 అలా జరుగుతూనే ఉంది. నిన్నటి నుండి ఏదంటే మనం ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో కర్రిగుట్టల ప్రాంతంలో నక్సలైట్లు షెల్టర్ తీసుకున్నారని, 2,000 మంది పోలీసు బలగాలని, కొంతమంది 8,000 మంది పోలీసు బలగాలని, 10,000 మంది పోలీసు బలగాలని 3 రాష్ట్రాల నుంచి వెళ్ళి సిఆర్పిఎఫ్, అట్లాగే కోబ్రా, గ్రేహౌండ్స్ దళాలు చాలా ఆయుధ సంపత్తి ఒక 10-15 రోజులు వాళ్ళ వేటకు సరిపడేంత ఆహారాన్ని కూడా తీసుకొని వెళ్తున్నారని ఇటువంటి వార్తల నేపథ్యంలో మనందరం భయపడుతున్నాం, ఆందోళన చెందుతున్నాం. ఈ విషయంలో ప్రత్యేకించి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అట్లాగే రెగ్యులర్గా జరగాల్సినటువంటి మనం ఆశిస్తున్నటువంటి శాంతి నెలకొనాలనేటువంటి ఏదైతే ఆకాంక్ష ఉందో అది కేవలం మనం వ్యక్తపరిచేది మాత్రమే కాదు, ఆ ప్రాంతంలోని, ఈ దేశంలోని, ఈ రాష్ట్రంలోని ప్రజలందరినీ ఆకాంక్ష కూడా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే నక్సలైట్లు ఒక ప్రకటన చేసి ఉన్నారు కాబట్టి 2-3 ప్రకటనలు ప్రభుత్వము బాధ్యతగా వెంటనే స్పందించి సానుకూలంగా స్పందించాలని మనం అడగటం జరుగుతున్నది. అది ఒక ప్రధానమైనటువంటి సందర్భం, ఒక తక్షణ సందర్భం ఈ కర్రిగుట్టలకు సంబంధించినటువంటి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ సమస్యను ఇరుపక్షాలు తప్పులు ఏదైనా శాంతియుతంగా దాన్ని పరిష్కరించుకోవడానికి చర్చలకు రావాలని, ఇరువైపు నుంచి వారి యొక్క అభిప్రాయాలను తెలియజేయాలని, ఆ రకంగా దేశ ప్రజలందరికీ కూడా అర్థమైపోతుంది ఈ సమస్య పరిష్కారానికి మావోయిస్టులు పెడుతున్నటువంటి షరతులు ఏమిటి, లేకపోతే ప్రభుత్వం ఎంతవరకు ముందుకు వస్తుంది అన్నది తెలిసిపోతుంది. ఆ ఉద్యమంగా మనం ప్రారంభించాము. దీనికి మంచి రెస్పాన్స్ దేశవ్యాప్తంగా, ఒక ఉద్యమంగా రాకపోయినా అభిప్రాయాలు మాత్రం దేశవ్యాప్తంగా మంచి సానుకూలమైనటువంటి వాతావరణం వచ్చింది. కానీ దీనివల్ల ఏదో ఈనాటి పరిస్థితులు పొద్దునే చెబుతున్నట్టు చెప్పినట్టు ఈనాటి పరిస్థితి ప్రభుత్వం ఎదురుకి వచ్చి ఏదో చర్చలకు వస్తుంది, వాళ్ళు చేస్తారనే నమ్మకం మనకు పోయింది. ఇప్పుడు ఎన్కౌంటర్ పోయి ఎన్సర్కిల్మెంట్ అయిపోయింది. కాబట్టి ఎన్కౌంటర్ కాదు, ఇప్పుడు ఎన్సర్కిల్ చేస్తున్నారు. 1000 మంది ఉన్నారట అక్కడ, 12,000 మంది వీళ్ళు ఉన్నారు. 12,000 అంటే మనిషికి ఒక 10 మంది చొప్పున ఉన్నారు మిలిటరీ పోలీసులు. వాళ్ళు ఎంత సర్కిల్ చేశారు, వాళ్ళ మధ్యలో గుట్ట మీద ఉన్నారు, గుట్ట చుట్టూ వీళ్ళు ఉన్నారు. కాబట్టి
చివరిగా ఎంతమందిని చంపేస్తారు, ఎంతమంది మిగిలిస్తారు మనకు చెప్పలేము. కానీ మొత్తం మీద మాత్రం ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదు. ఏదేమైనా మన కోరిక ఏమిటంటే ఈ ఉద్యమాన్ని ఇప్పటికై కూడా ఇప్పుడు ఒక క్రిటికల్ పొజిషన్ వచ్చింది కాబట్టి మనం రోజు ఇచ్చేటువంటి ఒక పిలుపు రెండు వైపులకు మళ్ళీ ఇస్తూనే దేశ ప్రజలందరూ కూడా ఒక అప్పీల్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఖండించాలని, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని, వాళ్ళని బయటికి ఇచ్చే పద్ధతులకు అనుకూల వాతావరణం కలిగించాలని ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం సమావేశం ఏర్పాటు చేసాం, ఇస్తున్నాము. మన చైర్మన్ గారు చెప్పారు. అట్లాగే మన మరొక అడుగు కూడా మనం చేయాల్సింది చంద్రబాబు గారు చెప్పారు. ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు, ఏమంటే మీరు చర్చలు అంటే దేనికి చర్చలు అంటున్నారు. మేము చర్చలు అంటే కేవలం మేము మాట్లాడుకుందాం, మీరు 6 నెలలు మేము సెలవు తీసుకోండి, మేము 6 నెలలు సెలవు తీసుకొని అటకేం కాదు మనది. దీనికి శాశ్వత పరిష్కారం కావాలన్నదే మన కోరిక. వాళ్ళందరినీ అంతం చేసినా కూడా ఉద్యమం ఆగదు. మరొక్కటి కూడా మనం బయట ఇప్పుడు చెప్పలేం, కానీ ఖచ్చితంగా చెప్పగలం. ఈ ప్రభుత్వం నాకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా వాళ్ళు తుడిచిపడతానని సంతోషపడుతుందేమో, కానీ ఇక దాన్ని ఉద్యమాన్ని పెద్ద చేస్తుందేమో నా అనుభవం. ఇప్పుడు కొంతమంది నక్సలైట్లు అనే వాళ్ళు కొంత వ్యక్తులుగా ఉన్నారు, ఉద్యమం అని చేస్తారు. ఈ ఉద్యమం వ్యక్తుల నుంచి పోయి ఒక ప్రజా ఉద్యమంగా మారుతుంది. ఇప్పుడు ఏ ఆదివాసీలైతే వీళ్ళ వెనకాల వస్తున్నారో వాళ్ళు సహాయం చేస్తున్నారు, కానీ రేపు వాళ్ళే ఆయుధాలు పెట్టుకుని దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తారేమో నా అభిప్రాయం. అందుకోసం ప్రభుత్వం అది కూడా గుర్తించాలని నాకు 2-3 నెలల నుంచి హోమ్ మినిస్టర్ అమిత్ షా పదే ప్రకటిస్తున్నాడు ఏంటంటే 2026 వరకు నక్సలైట్లని అంతం చేస్తామని అంటున్నారు. ఇప్పుడు మన వరకు చాలా వరకు ఏంటంటే ఎన్కౌంటర్ అనుకుంటున్నాం, కానీ ఎన్కౌంటర్లు కాదు, ఇది హత్యకు ప్రభుత్వమే హత్యల్ని చేయడం. అందువల్ల మనం హత్యల్ని ఖండిస్తున్నాము. రాజ్యాంగపరంగా మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు కాబట్టి, రాజ్యాంగంలో ఉండే పరిధిని దాటి మీరు ప్రవర్తిస్తున్నారు కాబట్టి రాజ్యాంగ పరిధిలో ప్రభుత్వం ప్రవర్తించాలనేది మా డిమాండ్. అందువల్ల రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రజలకు కానివ్వండి, సాయుధులైనా కావచ్చు, సాయుధులైనా కానీ మీరు అరెస్ట్ చేయవచ్చు, రాజ్యాంగం ప్రకారం శిక్షించవచ్చు, కానీ మీకు హత్యలు చేసే అధికారం అయితే లేదు. ఇంతకుముందు ఎన్కౌంటర్లు అంటే ఎదురెదురుగా మావోయిస్టులు కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, ఎదురెదురుగా జరిగినప్పుడు అది ఎన్కౌంటర్ అవుతుంది. ఎన్కౌంటర్ కాకుండా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఈ అత్యధిక సదుపాయాలను ఉపయోగించుకొని డ్రోన్లు కానివ్వండి, హెలికాప్టర్లు కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఆధునిక పద్ధతిని అనుసరించి వాళ్ళని హత్యలు చేయడం అనేది చాలా తీవ్రంగా నిరసిస్తున్నాం. నిరసించడమే కాకుండా వాళ్ళు మావోయిస్టు పార్టీ నుంచి 2-3 సార్లు వాళ్ళు చర్చలకు సిద్ధమని వాళ్ళు బహిరంగంగా ప్రకటించినప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పందన లేదు. ఒక ఛత్తీస్గఢ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఆయన మాత్రం ఏమేమి చెప్పాడు, ఇది ఆయుధాలు మీరు వదిలేస్తే మేము చర్చలకు సిద్ధం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. కానీ యాక్చువల్గా ఆయన విజయ్ శర్మ కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ చేతిలో లేదు. ఇది ఏమైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా అమిత్ షా, మోడీ మాత్రం నిర్ణయాలు తీసుకుని చర్చలకి వాడు సిద్ధమా లేదా అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దానికి అన్ని ప్రజా సంఘాలు, ప్రజా సమూహాలు, పార్టీలు కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి. అయినా కానీ ప్రజాభిప్రాయాన్ని లెక్క చేయకుండా ఇప్పటికీ అమిత్ షా మావోయిస్ట్ పార్టీ ప్రతినిధి ప్రకటన రావడం, కాల్పుల విరమణ ప్రకటన రావడం, దాంతోపాటు ప్రభుత్వానికి విజ్ఞప్తి అనేది రావడం జరిగింది. మీ బలగాలు అనేటువంటిది మీ కేంద్రాలకు వెళ్ళాలి, మేము నిలుపుదల చేస్తాం, విరమణ చేస్తామని అన్నారు. అప్పుడే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కూడా బేషరతుగా భారత ప్రభుత్వం రాజకీయంగా చర్చలు జరపాలి, ఒక నూతనమైన ప్రజాస్వామికమైన వాతావరణం ఏర్పరచాలి, చర్చలు బేషరతుగా జరపాలి అనేటువంటిది మేము డిమాండ్ చేశాం. దాని మీద ఒక ధర్నా కూడా చేశాం. ధర్నాలో ఒక 27-28 మంది సభ్యులు కూడా, వివిధ సంస్థలకు సంబంధించినటువంటి సభ్యులు కూడా మాట్లాడారు. అందుకే శాంతి చర్చల కమిటీ ఏర్పడి ప్రభుత్వాన్ని, మావోయిస్టులను, ఉభయులను
శాంతి దిక్కు ప్రయాణం చేయమని కోరుతున్నారు. ఎందుకంటే 50 సంవత్సరాలుగా ఈ సాగుతున్నటువంటి పోరాటం ఒక లక్ష్యం ఉంది. మావోయిస్టులకు ఒక రాజకీయపరమైన లక్ష్యం ఇందులో ఉన్నది. నక్సలైట్ల సమస్య సామాజిక సమస్య, రాజకీయ సమస్య, శాంతి భద్రతల సమస్య కాదు. హింస అనేటువంటిది కూడా కాదు. వాళ్ళు హింస అనేటువంటి సిద్ధాంతాన్ని ఏం పట్టుకోలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ అర్ధభూస్వామ్య సంబంధాలు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి దళారీ పెట్టుబడిదారీ విధానం కానీ, ఈ సామ్రాజ్యవాదులు అనుసరిస్తున్నటువంటి విధానం రద్దు కావాలనేటువంటి రాజకీయ చర్చ ఉన్నది. ఆ రాజకీయ ఎజెండా ఉంది. అందువలన ఇది చర్చల ద్వారా పరిష్కారం అవుతుంది అనేటువంటిది ఒక ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఇలా కాల్పుల విరమణ చేసిన సందర్భంగా చర్చల ద్వారా కూడా ఇది రాజకీయ పరిష్కారం అయితే మంచిదే. కానీ ఈ దేశంలో ఉన్న ఉత్పత్తి సంబంధాలు చర్చల ద్వారా పరిష్కారం అవుతాయా లేదా అనేది చరిత్ర భవిష్యత్తులో చెప్పబడుతుంది. మా పార్టీ మాత్రం బేషరతుగా రాజకీయ చర్చలను కోరుతున్నది అనేది ఈ శాంతి చర్చల సమావేశంలో కూడా పార్టీ తరఫున ఇదే అభిప్రాయం మేము కోరుతున్నాం. ప్రభుత్వం వెంటనే చర్చలకు సంసిద్ధం చేసి ప్రజాస్వామిక అభిప్రాయానికి అనుకూలంగా ఆదివాసీల రక్షణ, దేశంలోని ప్రజాస్వామిక వాతావరణంకు అనుకూలంగా వ్యవహరించాలనేటువంటిది కోరుతున్నాం. అవకాశం ఇచ్చిన శాంతి చర్చల కమిటీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం.